నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకి వరం. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా వరల్డ్ జూనోసిస్ డే వేడుకలు. వెటర్నరీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి. ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆందోళన. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకి వరమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో రేషన్ షాపును ఆయన ప్రారంభించారు. రైతు వేదికలో 50 మంది లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని పంపిణీ చేశారు. ఆనాడు పేద ప్రజలు సన్నబియ్యం కొనలేక, దొడ్డుబియ్యం తినలేక నానా అవస్థలు పడ్డారని, పేదల కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నబియ్యం అందజేయడంతో కడుపు నిండా భోజనం చేస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు గ్రామాల్లో కేటాయించడంతో ప్రజల చిరకాల కోరిక నెరవేరుతుంది అని చెప్పారు. మాదాపూర్ గ్రామ సర్పంచ్ మేదరి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్, నాయకులు శ్రీనాథ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మన్మోహన్ రావు, అనంతరెడ్డి, మల్లేశం, అనిల్, కోటి, సర్పంచులు శ్రీనివాస్, ప్రకాష్, రమ్య, ఉదయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1 కిలో బియ్యం మనం బయట కొంటే 60 రూపాయలు. ప్రజలు చాలా ఆలోచించక ముందు బియ్యం గురించి, దొడ్డు బియ్యం తినలేక, అదేవిధంగా సన్న బియ్యం కొనుక్కోలేక ఆ వచ్చిన బియ్యాన్ని ఎవరికన్నా అమ్ముకొని గుడ్లకు గోదాములకు పెట్టే పరిస్థితి నుండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి బియ్యం ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు సన్న బియ్యం ఇస్తూ ఉన్నది. అంటే ప్రతి నెల ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. 4 ఉంటే 4 6 24 కిలోలు ఇస్తూ ఉన్నాం. 24 ఇంటూ 60 రూపాయలు పెట్టుకున్నా కూడా 1200 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇది గమనించాలి ప్రజలు. ఏమొస్తుందని ఏదో చూసుకన్నా ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో రేషన్ సన్న బియ్యమే కానివ్వండి, అదేవిధంగా విద్యుత్తు ఏదైతే కరెంట్ ఇస్తున్నామో ప్రతి ఇంటికి ఎంత లేదన్నా 500లకు తక్కువ బిల్లు రాకపోయేది. మరి ఈరోజు పొద్దున్న లేస్తే బిల్లు సమస్య లేదు, కరెంటు సమస్య లేదు. మరి మీ అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. మరి రైతుల గురించి రైతు బంధు ప్రభుత్వం ఖజానాలో ఎంత ఉన్నదో దానికి అంతకన్నా మించి పోలేకపోతుంది. విచ్చలవిడిగా 100 ఎకరాలకు ఇస్తలేము, విచ్చలవిడిగా 50, 20, 30 ఎకరాలకు ఇస్తలేము. చిన్న సన్నకారు రైతుల ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశము వాళ్ళకు ఇవ్వడమే రైతు భరోసా యొక్క సంకల్పం అని చెప్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా గమనించాలి. జంతువుల ద్వారా సోకే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ జాయింట్ డైరెక్టర్ లింగారెడ్డి అన్నారు. వరల్డ్ జూనోసిస్ డేను పురస్కరించుకొని కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని డిస్ట్రిక్ట్ వెటర్నరీ హాస్పిటల్లో వరల్డ్ జూనోసిస్ డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జంతు ప్రియులకి జూనోసిస్ పై అవగాహన కల్పించారు. అనంతరం పెంపుడు కుక్కలకి ఉచితంగా రేబీస్ టీకాలు వేశారు. సుమారు 200 వ్యాధులు మనుషుల నుండి జంతువులకి, జంతువుల నుండి మనుషులకి సంక్రమించే ప్రమాదం ఉందని డీవీహెచ్ఓ లింగారెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రజలకి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రాణాంతకమైన రేబీస్ టీకాను 1985 జూలై 6న లూయిస్ పాస్చర్ కనుగొన్నారని వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ బోనగిరి నరేష్ అన్నారు. సుమారు 60,000 మంది రేబీస్ వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు లింగారెడ్డి,
డాక్టర్ నరేష్, వినోద్, రామకృష్ణ, శశికాంత్, శైలజ, సిబ్బంది విజయలక్ష్మి, శంకరయ్య, మహేష్, సైదా, సతీష్ కుమార్ పాల్గొన్నారు. సో ఈరోజు జూలై 6 నాడు ప్రపంచ జూనోసిస్ డే జరుపుకుంటున్నాము. ఎందుకంటే జంతువుల నుంచి ఇంతకుముందు మా డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు 200 వ్యాధులు మనకు జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తాయి, మనుషుల నుండి కూడా జంతువులకు సంక్రమిస్తాయి. దీన్ని జూనోసిస్ డే అంటారు. సో వీటిని నివారించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరము ఈ జూనోసిస్ డే చేస్తుంటాము. స్కూళ్ళల్లో, కాలేజీలలో సెమినార్లు పెట్టినప్పుడు వాళ్ళకి పిల్లలకు తెలియజేయడము, వివిధ మాధ్యమాల ద్వారా, మీ ద్వారా కానీ వివిధ మాధ్యమాల ద్వారా మేము తెలియజేయడం జరుగుతుంది. సో ఈ వ్యాధి నివారణ ముఖ్యం. ఇది వ్యాధి వస్తే దీనికి మరణమే కనుక అందుకే నివారణ ముఖ్యం. రేబీస్ అనేది వస్తే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. సో అట్లాంటి వాటికి నివారించడమే ముఖ్యం కనుక, అది చాలా ముఖ్యమైన విషయం కనుక ఈ ప్రజలలో అవగాహన కల్పించడానికి మేము ప్రతి సంవత్సరము నాట్ ఓన్లీ ఈ ఒక్కరోజు, ప్రతి రోజు కూడా మా దగ్గరికి వచ్చిన జంతువుల, పశువుల, కుక్కల, పిల్లుల ఓనర్స్ అందరికీ తెలియజేస్తుంటాము. వివిధ మాధ్యమాల ద్వారా మీటింగ్లలో కానీ చెప్తుంటాము. వరల్డ్ జూనోసిస్ డే ప్రపంచ జంతు సాంక్రమిక వ్యాధుల నివారణ అవగాహన దినోత్సవాన్ని జూలై 6 నాడు ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నాం. ఎందుకంటే మొట్టమొదటిసారి అన్నిటికంటే ప్రాణాంతకమైన జబ్బు రేబీస్ వ్యాధికి సంబంధించి టీకాని 1885 జూలై 6న జోసెఫ్ అనే బాలునికి లూయిస్ పాశ్చర్ అనే శాస్త్రవేత్త ఈ రేబీస్ టీకాను వేయడం జరిగింది. అందుకు స్మృతిగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మనుషులకు జంతువుల నుంచి సోకే వ్యాధులను నుంచి రక్షించుకోవడానికి ఈ నివారణ అవగాహన దినోత్సవాన్ని పాటించాలనే ఉద్దేశంతో వరల్డ్ జూనోసిస్ డేని మనం ప్రతి సంవత్సరం జూలై 6న పాటిస్తున్నాం. సుమారు 200 వ్యాధులు మనకి పశువుల నుంచి మనుషులకు సోకుతున్నాయి. అయితే దీంట్లో ముఖ్యమైనది రేబీస్ వ్యాధి. ఎందుకంటే ఈ వ్యాధి సోకినప్పుడు మనకి విషయం తెలియదు. ఒక్కసారి లక్షణాలు బయటపడగానే మన మనిషి బ్రతకడం కష్టం. ప్రపంచవ్యాప్తంగా సుమారు ప్రతి సంవత్సరం 60,000 మంది ఈ రేబీస్ వల్ల మరణించడం జరుగుతుంది. ఈ 60,000 మందిలో 36% మన కేవలం భారతదేశంలో ఈ మరణాలు సంభవిస్తున్నాయి. మరి ఇందులో 15 సంవత్సరాల పిల్లలలోపు 40% ఉంటున్నారు. కాబట్టి మన ప్రభుత్వము ఈ వ్యాధి నుంచి జనజీవాలని రక్షించడానికి వన్ హెల్త్ కాన్సెప్ట్ ద్వారా, అంటే మనుషులు, జంతువులు మరియు పర్యావరణానికి సంబంధించి ఆధారితమైన పర్యవేక్షణను గుర్తించడానికి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఆయా పార్టీలు, ప్రజా ప్రతినిధులు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకి నివాళులర్పించారు. ఆయన చూపిన బాటలో యువత నడవాలని పలువురు వక్తలు సూచించారు. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరై జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. భారతదేశ ఉప ప్రధానిగా అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి దేశ అభివృద్ధి కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని మేడిపల్లి సత్యం అన్నారు. రక్షణ శాఖ మంత్రిగా 1971లో ఇండో-పాక్ యుద్ధంలో దేశం గెలవడంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యంతో పాటు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఉప్పుల అంజనీ ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్త, ఈ దేశానికి మాజీ ఉప ప్రధానిగా మరియు అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పనిచేసి ఈ దేశ అభివృద్ధి కోసం, మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి స్వాతంత్ర అనంతరం ఇండిపెండెంట్ ఇండియాలో కూడా పనిచేసి ఈ దేశాన్ని కరువు కోరల నుంచి, అప్పుడు పెద్ద కరువు వచ్చినప్పుడు ఈ దేశాన్ని కరువు కోరల నుంచి రక్షించినటువంటి గొప్ప నాయకుడు. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు 1971లో ఇండో-పాక్ యుద్ధం జరిగినప్పుడు మన దేశం గెలవడానికి అనేక విధంగా సహాయ సహకారాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ గారు. ఆయన జీవించినంత కాలం కూడా
ఈ దేశం కోసం, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం, దళితుల కోసం పాటుపడిన వ్యక్తి. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి ఆశయ సాధన కోసం ఈ దేశ పౌరులందరూ కూడా కృషి చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ అన్నారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలి అంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకి తీవ్రమవుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని గజ్జల శ్రీకాంత్ అన్నారు. రాష్ట్రంలోని సుమారు 27,000 ప్రభుత్వ పాఠశాలల్ని 4,000కే పరిమితం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని కోరారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంజన, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, ఇసాక్, సహాయ కార్యదర్శి భోగేష్, గట్టు ఆకాష్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అనుకున్నప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులకు అరకొర వసతులతో నాణ్యమైన భోజనం పెట్టలేని పరిస్థితితో ఈ రాష్ట్రం కనిపిస్తుంది. అక్షయ పాత్ర పేరుతో, ఇస్కాన్ పేరుతో వాళ్ళకు మధ్యాహ్న భోజనాన్ని అప్పగించకు చేసిరు. కానీ వాళ్ళు ఈరోజు నాణ్యమైన భోజనం పెట్టకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేసే కుట్ర ఈ రాష్ట్రం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మేమే పంచాయతీ కుటుంబాలు మాత్రమే విద్యార్థులు మాత్రమే చదువుకుంటారు. వాళ్ళపైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసమైన చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితున్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టల్లో దాదాపు అద్దెభవనంలో కొనసాగుతున్న పరిస్థితున్నది. కరీంనగర్లో ఉన్న సంక్షేమ హాస్టల్ అన్ని కూడా అద్దెభవనంలో కొనసాగుతున్న పరిస్థితున్నది. ఈ రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ మంత్రి ఉన్న పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్డూరు లక్ష్మణ్ కావచ్చు, ఈరోజు సంక్షేమ హాస్టల్ గురించి పట్టించుకున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. సంక్షేమ హాస్టల్ ఈరోజు పొన్నం ప్రభాకర్ తనకు సొంత జిల్లా కరీంనగర్లోని సంక్షేమ హాస్టల్ అన్ని అదేమన్నా కొనసాగుతున్నాయి. కానీ ఇంతవరకు కూడా సంక్షేమ హాస్టల్ పైన పట్టిన దాఖలాలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్షపూర్వకంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికీ స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదు, ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అల్లాడిపోతున్నారు. ఎక్కడికక్కడ చదువులు ఆపివేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్లు ముట్టడిస్తున్నాం, ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదల చేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాలి. యూనివర్సిటీలను పట్టించుకోవాలి. ఈరోజు విద్యాశాఖకు కనీసం విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. తక్షణమే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఉమ్మడి జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరు లక్ష్మణ్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, అనేక మంది ఈరోజు వాళ్ళు సమావేశాలకు పరిమితం కాకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు దృష్టి సారించాలి. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 20,000 ఉద్యోగాలని భర్తీ చేయాలని కోరుతూ కరీంనగర్లో ఏబీవీపీ నాయకులు ఆందోళనకి దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 20,000 పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 5,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులని విడుదల చేయడమేంటని రాష్ట్ర ఏబీవీపీ నేత మల్యాల రాకేష్ అన్నారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఉద్యోగాల్ని భర్తీ చేస్తామంటూ హామీలిచ్చారని, ఇందుకు నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి పట్టం కట్టారని గుర్తు చేశారు. కానీ ఆనాటి వాగ్దానాలని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రకటించిన నోటిఫికేషన్ను వెంటనే వెనక్కి తీసుకుని 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి, జోనల్ ఇన్ఛార్జీలు ఆకాష్, ప్రశాంత్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదైతే మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు అన్యాయం చేసే విధంగా కేవలం పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను 5,000కు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా బాధాకరం. ఈరోజు ఎంతోమంది పేద దళిత విద్యార్థులు, బడుగు బలైన విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఈరోజు హైదరాబాద్లో కావచ్చు, కరీంనగర్ లాంటి సెంటర్లో కావచ్చు, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లకు పరిమితమై ఈరోజు కేవలం రోడ్లపైన దొరికేటువంటి 5 రూపాయల భోజనం తింటూ ఈరోజు ఆ ఒక్క ఉద్యోగాని కోసం ఈరోజు కోచింగ్లో ఉంటా 24 గంటలు చదువుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని చదువుల కోసమే అంకితం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఆ రేవంత్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల హామీలలో
నిరుద్యోగ యువతకు ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తున్నది ఈరోజు నిరుద్యోగులకు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసి కనీసం జిల్లాకు 700 చొప్పున ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు. గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని కోరుతూ కరీంనగర్లో ఆందోళన చేపట్టారు. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లాలో సుమారు 200 మంది కార్మికులు పనిచేస్తున్నారని జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ అన్నారు. జిల్లాలోని వివిధ గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్లో పేర్లు నమోదు లేకుండా ఏళ్ల తరబడి ఎంపీడబ్ల్యూ వర్కర్గా పనులు చేస్తున్నారని చెప్పారు. వీరికి వేతనాలు ఏళ్ల తరబడి బకాయిలు పెడుతున్నా కొన్ని మండలాల్లో 2 నెలల నుండి 18-20 నెలల వరకు బకాయిలు ఉన్నాయని మండిపడ్డారు. పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యూనియన్ అధ్యక్షులు రాచర్ల మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు ఎలకపల్లి సారయ్య, రుద్రరపు నాంపల్లి రాజు, లక్ష్మి, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి 319 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికులకు మరి సుమారు 200 మంది కార్మికులకు మరి పేర్లు ఆన్లైన్లో నమోదు లేవు. ఈ ఆన్లైన్లో పేర్లు నమోదు లేకపోవడంతో సర్పంచులు కానీ, కార్యదర్శులు కానీ, ఎంపీడీఓలు కానీ మరి వాళ్ళకి జీతాలు ప్రతి నెల ప్రభుత్వం చెల్లించే 9,500 జీతం ఇవ్వడం లేదు. 6 నెలలు, 8 నెలలు, 12 నెలలుగా కూడా మరి పెండింగ్ ఉన్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే 51 జీవో ప్రకారం 500 జనాభాకు ఒక్కరని చెప్పేసి ప్రభుత్వం నియమించింది. కానీ అప్పటికే గ్రామ పంచాయతీలలో జనాభా కంటే కూడా ఎక్కువ కార్మికులు ఉన్నారు. కొత్తగా గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్ డ్రైవర్లను పెట్టుకున్నారు. కొంతమంది తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ స్థానంలో మరి కొడుకులు, పిల్లలు మరి ఉద్యోగాలకు వచ్చారు. వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్లో ఎక్కలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య సేవలు ఆదర్శప్రాయమని రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీశ్వర్, జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఆకుల నర్సయ్యని ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి సాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగి రైతుల కష్టసుఖాల్ని ప్రత్యక్షంగా తెలిసిన నాయకుడు ఆకుల నర్సయ్య అని కొనియాడారు. మార్కెట్ యార్డులో మౌలిక వసతుల కల్పనకి కృషి చేస్తున్నారని తెలిపారు. టీఎన్జీఓస్ ఆత్మీయ సత్కారానికి ఆకుల నర్సయ్య హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పంచాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, ఖాజా, శంకర్, తల్లపల్లి రాజు, కంకయ్య, సంపత్, భూమయ్య, మాలతి, టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, గూడూరి ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్విందర్ సింగ్, కిరణ్ కుమార్, రాజేష్ భరద్వాజ్, ఉద్యోగులు, మార్కెట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను సుల్తానాబాద్ వాసి అయినా ఇక్కడ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడికి వచ్చిన పాట లేకుండా ఇక్కడికి వచ్చి ఇవాళ ఇంతమందితో మమేకమై ఇంతమందితో మమేకమై ఇంతమందిని నేను ఇంకా సంబంధాలు పెంచుకొని మీరు నాయన గౌరవం ఇంకా ఉంచి నర్సన్నకు ముందుకు పోవాలని మీరు చేస్తున్నారు. కాబట్టి అందులో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పాత్ర పోషించేవారు ఏంటంటే ఎన్జిఓస్, ఉద్యోగస్తులు మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా ఒక టీచర్ కావచ్చు, చదువు చెప్తారు, ఆ టీచర్ అక్కడనే ఉంటాడు. కానీ వాళ్ళు ఐఏఎస్, ఐపీఎస్ రాష్ట్రాలను, ఈ దేశాలను నడిపించేది వాళ్ళే. మేము ఆర్డర్ ఇస్తాను. కాకపోతే జీవోలు కావచ్చు, లేకపోతే ఏంటంటే దానికి ఉన్న ప్లానింగ్ కావచ్చు, దానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నా మీరందరూ కూడా తయారు చేసేది ఇక్కడ నుంచి. వాళ్ళు బయట దేశాలకు ఉంటారు కావచ్చు, ఇంకొకటి ఉంటారు కావచ్చు, ఆ టీచర్ అక్కడనే ఉంటాడు. కానీ ఆ శిష్యుడు మాత్రం ఏంటంటే ఐపీఎస్, ఐఏఎస్ చదువుతాడు. ఆ టీచర్ ఎక్కడో కూడా ఆ పిల్లగాడు వచ్చేది నా గురువు అని చెప్తారు. ఆ టీచర్ కాదే నా గురువు, నా పిల్లడు, నా పిల్లవాడు అనే ఆ సంతోషం వెలగట్టదు. గిరిజన బాలికల పాఠశాలను ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్లోని జిల్లా సిపిఎం కార్యాలయంలో సిపిఎం పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గిరిజన పాఠశాలతో పాటు హాస్టల్ని ఏర్పాటు చేయాలని సిపిఎం నేతలు గుడికందుల సత్యం, లక్పతి నాయక్, భాస్కర్ నాయక్, ముఖ్య తిరుపతి నాయక్, సంతోష్ నాయక్ అన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలకి గురుకులాలు ఉన్నాయని, గిరిజన బాలికల పట్ల వివక్ష చూపడం సరైంది కాదు అన్నారు. వివిధ గ్రామాల్లోని తండాల్లో నివసిస్తున్న గిరిజన వాసులు పట్టణానికి 30 సంవత్సరాల క్రితమే వచ్చి స్థిరపడ్డారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయకంటి శ్రీనివాస్, సిపిఎం నాయకులు రాంపల్లి శ్రీనివాస్, డబుల్ కార్ శ్రీకాంత్, కొయ్యడ అనిల్, బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రైబల్స్ స్కూల్ అండ్ రెసిడెన్షియల్
గర్ల్స్కు సంబంధించింది ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు, మేధావులు కూడా పాల్గొన్నారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఏ విధంగానైతే జిల్లా కేంద్రంలో రెసిడెన్షియల్ ఉందో అదే తరహాలో కూడా గిరిజన బాలికలకు కూడా రెసిడెన్షియల్ అలాగే పాఠశాల ఏర్పాటు చేయాలి. ఇది ఒక ఐక్య వేదిక ద్వారానే సాధ్యం అవుతుంది. వచ్చే అకాడమిక్ లోపలైనా కూడా ఈ ప్రభుత్వం పైన, కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఇక్కడే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్కు అలాగే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారు కూడా గిరిజన బాలికలను చదువుకు ప్రోత్సహించే విధంగా కూడా ఇక్కడ ట్రైబల్ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయాలి. కరీంనగర్ జిల్లా చెల్లూరు పీహెచ్సీలో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చల్లూరులో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పిల్లి రవి ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ బృందం స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్ను సందర్శించారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలలో ప్రజలకి వైద్య సేవలు అందించాల్సిన ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టులని భర్తీ చేయకపోవడంతో పేద ప్రజలకి వైద్యం అందడం లేదని సంపత్ అన్నారు. చల్లూరులో గత 2 సంవత్సరాలుగా ఫార్మసిస్ట్ లేకుండా హాస్పిటల్ నడుస్తుందని తెలిపారు. 3 ఏఎన్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సాల్మాన్, బల్ల అజయ్, పోలు గణేష్, రాగుల వినయ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. సేవలు అందించాల్సినటువంటి పిఎస్సి దవాఖానాలలో ఈరోజు ప్రభుత్వం సంబంధించిన నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందించలేకపోతా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ 2 డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా సంబంధించినటువంటి ఒక ఫార్మసిస్ట్ సంబంధించినటువంటి వేకెన్సీ సంబంధించింది ఉన్నది. 3 ఏఎన్ఎం పోస్టుకు సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. ఇంకో 4 పోస్టుకు సంబంధించినటువంటిది ఇక్కడి నుంచి డిప్యుటేషన్ అయిన ఇతర పిఎస్సీలలో సంబంధించినటువంటి వాళ్ళకు పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సినటువంటి దవాఖానాలలో ప్రభుత్వం సరైనటువంటి సఫిషియెంట్ స్టాఫ్ను కేటాయించకుండా ఏ రకంగా వైద్య సేవలు అందిస్తారని చెప్పి ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో సేవలు చేసేటువంటి పిఎస్సీలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చల్లూరులో ఉన్నటువంటి 3 ఏఎన్ఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలి. డిప్యుటేషన్ అయినా ఇక్కడ డ్యూటీలో ఉండి వేరే కాడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వెంటనే తీసుకొచ్చి ఈకే పిఎస్సీలో పనిచేస్తూ ఉండాలి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గోపాల్పూర్, పార్వెల్లా గ్రామాలకి రాష్ట్ర ప్రభుత్వం హ్యామ్ పథకంలో భాగంగా బీటీ రోడ్డును మంజూరు చేసింది. హన్మాజీపల్లి ఎక్స్ రోడ్ నుంచి గోపాల్పూర్ 3 కిలోమీటర్ల బీటీ రోడ్డు, ఖాసింపేట, కట్టెకోత మిషన్ చౌరస్తా నుంచి పార్వెల్ల మీదుగా ఇల్లందకుంట మండలంలోని జావర్పేట వరకు 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి చిత్రపటాలకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచులు ఆకుల కవిత, సంతోష్, యాళ్ల లక్ష్మీ రామరెడ్డి, జిల్లా నాయకులు కొమ్మెర రవీంద్రారెడ్డి, గొంటి సంతోష్, అలువాల కోటి, మండల మహిళా అధ్యక్షురాలు జల్ల రాజేశ్వరి, మైసంపల్లి తిరుపతి, దుడ్డు మల్లేశం, మార్గం మల్లేశం పాల్గొన్నారు. కోరిక ఎన్నో ఏళ్ళ కళ మా ఊరికి రోడ్డు అనేది. చాలా ఇబ్బందులు పడ్డాం. చాలాసార్లు మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి చెప్పుకున్న తర్వాత మీ ఊరికి ఓకే మీ ఇబ్బందులు తొలగించడానికి నేను మా వంతుగా నేను సహాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తొందరలోనే మా ఊరికి రోడ్డు శాంక్షన్ చేయించాడు. 3 కిలోమీటర్ల 300 మీటర్లు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విషయంలో వరంగల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికీ పాత కమిటీ బాధ్యతలు అప్పగించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే జూలై 1వ తేదీన జడ్జిమెంట్ ఇవ్వగా జూలై 2వ తేదీన బ్యాంకు న్యాయవాదులకి కాపీలు అందజేశారు. కోర్టు తీర్పును గౌరవిస్తూ తనకి బాధ్యతలు అప్పగించాలి అంటూ అర్బన్ బ్యాంక్ సీఈఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. తీర్పు వెలువరించినప్పటికీ బాధ్యతలు అప్పగించకుండా ఆలస్యం చేస్తున్నారని గడ్డం విలాసరెడ్డి ఆరోపించారు. మరింత ఆలస్యం చేస్తే మరోసారి దావా వేస్తారని తెలిపారు. న్యాయం గెలిచిందని, అర్బన్ బ్యాంక్ తప్పుల తడకపై 83 పేజీల జడ్జిమెంట్ ఇచ్చిందని గుర్తు చేశారు. కోర్టు తీర్పును గౌరవించి బాధ్యతలు అప్పగించాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం విలాసరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. వరంగల్ ట్రిబ్యునల్ ఇచ్చిన కోర్టు ఉత్తర్వు ప్రకారం ఈరోజు సీఓ గారికి ఛార్జ్ అప్పయ్యమని వినతిపత్రం సమర్పించడం జరిగింది. 1వ తారీఖు నాడు జడ్జిమెంట్ వచ్చింది. 2వ తారీఖు నాడు కాపీ
సిఓ గారు అడ్వకేటు అంటే బ్యాంక్ అడ్వకేటు మరియు డిసిఓ గారు అడ్వకేటు ఆర్సిఎస్ అడ్వకేట్ గారికి కాపీలు కూడా పుట్టినాయి. 3వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా వారు నన్ను ఛార్జ్ ఇవ్వకుండా డిలే చేస్తున్నారు. అందువల్ల ఈరోజు ఛార్జ్ ఇవ్వమని సిఓ గారిని కోరడం జరిగింది. తాను ఇప్పుడే ఇచ్చాము, ఏ విధంగా రెస్పాండ్ అయితే తెలియదు. రేపటి వరకు మాకు ఛార్జ్ ఇవ్వకుంటే ఎల్లుండి అదే ట్రిబ్యునల్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద దావా వేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోర్టు ఆర్డర్ వచ్చిన రోజు నుండే వాళ్ళు డిలీట్ అయిపోయినారు. మేము రావాలి, బ్యాంక్ ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు 6 రోజులు ఖాళీగా ఉన్నది. 1వ తారీఖు నుండి వాళ్ళు వెళ్ళిపోయినట్టే. అంటే 6 రోజులు ఖాళీగా ఉండడం అనేది కోఆపరేటివ్ చరిత్రలో తప్పు అవుతుంది. దీని మీద నేను ట్రిబ్యునల్లో ఇస్తాను కాంటెంప్ట్ కింద. ఖచ్చితంగా కోర్టు దీన్ని అమలుపరుస్తుంది అనే నమ్మకం ఉంది. ఇప్పుడు న్యాయం గెలిచింది. కార్మికుల గుండెలో చిరస్థాయిగా నిలిచిన గొప్ప నాయకుడు కాల్వ నరసయ్య యాదవ్ అని మాజీ ఎమ్మెల్యే సిపిఎం నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని 6వ డివిజన్ బొమ్మకల్లోని స్తూపం వద్ద కాల్వ నరసయ్య యాదవ్ 7వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హమాలీ కార్మికునిగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి ఏఐటీయూసీ నేతగా కార్మికుల హక్కుల కోసం, వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం స్థాపనలో కీలక భూమిక పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో పాటు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు బోయిని అశోక్, పైడిపల్లి రాజు, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, నలువాల సదానందం, కుటుంబ సభ్యులు కాల్వ లక్ష్మి, శ్రీనివాస్, నవీన్, జ్యోతి, మల్లేశం పాల్గొన్నారు. జంతువుల నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు. నగరంలోని పద్మనగర్ మానేరు ఉన్నత పాఠశాలలో శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ జూనోసిస్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బుర్ర మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జూనోటిక్ పై విద్యార్థులకి అవగాహన కల్పించారు. కుక్కలు, పిల్లులు, ఎలకలు, పక్షులు, గబ్బిలాలు, కోతులు లాంటి జంతువుల నుండి సంక్రమించే జూనోటిక్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 70% వ్యాధులు జంతువుల నుంచే వస్తున్నాయి అన్నారు. 6 జూలై 1885లో ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాస్చర్ రేబీస్ టీకాను కనుగొన్న సందర్భంగా ప్రతి ఏటా ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు. విద్యార్థులు జూనోటిక్ పై అవగాహన పెంచుకోవాలని శాతవాహన లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కడారి అనంతరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్ర మధుసూదన్ రెడ్డితో పాటు మానేరు విద్యా సంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి, డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ కు చెందిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు 4వ రోజు హాంకాంగ్ లో పర్యటిస్తున్నారు. లయన్స్ క్లబ్ 320G ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కు హాజరేందుకు వెళ్లగా 246 మంది గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా గవర్నర్లు మోర బద్రీశంను ఇంటర్నేషనల్ అధ్యక్షులు అభినందించారు. పీడీజీలు హనుమాన్ల రాజిరెడ్డి, ఎన్వి రావు, విజయ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన క్లబ్ అధ్యక్షులు మరిపెల్లి మహేందర్, జీఎంటీ ఎనుగుర్తి రమేష్, తానిపర్తి గోపాలరావు, అరికెల రాజయ్య, ఎంఎల్ఎన్ రెడ్డి, రాజగోపాల్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకి వరం. నూతన రేషన్ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఘనంగా వరల్డ్ జూనోసిస్ డే వేడుకలు.
వెటర్నరీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ ఆందోళన. తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.